యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? కృంగిపోకు మిత్రమా అనే అంశం ద్వారా దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని పడవలదు. సామెతలు 24:10 ఈ విధంగా మనకి సెలవిస్తుందండి. నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే చాలర్లుగా చేస్తానని పామరులైన అనేక మందిని పిలిస్తే ఆ క్షణమే తన బంధువులను, స్నేహితులను, చేస్తున్న పనులను విడిచిపెట్టి సమస్తమును వదులుకొని క్రీస్తుని అనుసరిస్తున్నారు శిష్యులు. ఆయనతో కలిసి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. అలాంటి సమయంలో పరిచర్యను ముగించుకుని క్రీస్తుతో కలిసి దోణి ఎక్కి వెలుచుండగా అకస్మాత్తుగా సముద్రం మీద తుఫాను రేగింది. అలలచే దోణి కొట్టబడుతుంది. అలాంటి సమయంలో శిష్యులు క్రీస్తు మన దోణిలో, మన జీవితంలో, నావలో ఉన్నప్పటికీ కూడా ఈ తుఫాను ఏంటి, ఈ గాలి ఏంటి, ఈ అలలేంటి, మనల్ని ముంచివేసేలా ఇలా పొంగిపోతూ ఉన్నాయేంటి అనుకుని భయమునకు గురయ్యారు. అందుకే నిద్రిస్తున్న క్రీస్తు యొద్దకు వెళ్ళి, ప్రభువా, నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని వేడుకున్నారు. ఆయన దోణి ఎక్కినప్పుడు, వాక్యాన్ని చూద్దాం, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపారు. మత్తయి సువార్త 8:23. సహజముగా మనం ఈ లోకంలో కష్టాలకి, శ్రమలకి కొట్టుమిట్లాడుతున్నప్పుడు, 4 వైపులా నలిగిపోతూ ఉన్నప్పుడు, శ్రమల కొలిమిలో ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం అనుకుంటాం, యేసుక్రీస్తు మన జీవితంలో ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికంగా మనం సరైన మార్గంలో నడుస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు నా పాపాలను ఒప్పుకుని విడిచిపెడుతున్నప్పటికీ, ఇంకా ఎందుకు శ్రమలు, శోధనలు వస్తున్నాయి, ఇంకా ఎందుకు నా జీవితంలో ఎప్పుడు చూసినా కన్నీళ్లు, సమస్యలని ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇతరులను, ముఖ్యంగా అన్యులను, నామకర్త క్రైస్తవులను చూసి వారు చాలా సంతోషంగా, సుఖంగా ఉన్నారు. కానీ నేనేమో దేవుడు అంటూ దేవునితో బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం బ్రతకాలని ఆశ కలిగి జీవిస్తుంటే నన్నేమో ఈ శ్రమలు వేయటం లేదు అంటూ నిరాశకి గురి అవుతున్న సందర్భాలు జీవితంలో ఎన్నో ఉంటూనే ఉంటాయి. కానీ మన ఊహకు, ఆలోచనలకు మించి క్రీస్తు మనతోనే ఉన్నప్పుడు మనకి శ్రమలు తరచుగా వస్తూ ఉంటాయి. ఒకదాని వెంట మరొకటి, ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కారణం ఏమిటి అంటే, మన విశ్వాసం అనే ఓడ స్థిరముగా ఉండి పలు విధములైన సవాళ్లను మనం ఎదుర్కోవాలి అని, తన ఎదుట మనము విశ్వాస వీరులముగా నిలవాలని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకములో మీకు శ్రమ కలుగును, యోహాను సువార్త 16:33 అని. ఈ శ్రమలు, ఈ శోధనలు మనల్ని నరకానికి ఈడ్చుకుని వెళ్ళడానికి కాదు, కానీ మనల్ని ఆధ్యాత్మికంగా మరియు బలపరచడానికి, తన సాధనంగా, ఆయుధముగా మనం వాడబడ్డకు క్రీస్తు పెట్టే పదునే ఈ శ్రమలు. అందుకే ఈ లోకంలో శ్రమ కలిగినప్పుడు నీవు కృంగిపోవద్దని ఆయన తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నారు. విన్నారు కదా? ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.